అన్నదాత పోరుబాట వైసీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి బట్టేపాటి నరేందర్ రెడ్డి ఏమంటున్నారు? నరేంద్ర రెడ్డి పాత మిత్రుడు, డిప్యూటీ సీఎం. ఆయనకు ఎలాంటి సాన్నిహిత్యం ఉంది? యూరియా కొరతపై గిట్టుబాటు ధరపై తాను ఏం చేయబోతున్నాడు? మంగళవారం జరిగే అన్నదాత పోరుబాటలో బట్టేపాటి పాత్ర ఎంత? బట్టేపాటితో మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. నమస్తే, ఛానల్ 9 ఫేస్ టు ఫేస్కి స్వాగతం. ఈనాటి మన అతిథి వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేందర్ రెడ్డి. బట్టేపాటి నరేందర్ రెడ్డి రేపు రైతు అన్నదాతల కోసం ఒక పోరాటం చేయబోతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటానికి రాష్ట్ర వైసీపీ పార్టీ పిలుపునిచ్చింది. వైసీపీ అంటే టీడీపీకి వ్యతిరేకంగా ఈ పిలుపునిచ్చింది. అధికార ప్రతినిధిగా నెల్లూరులో రైతుల పక్షాన ఎలాంటి పోరాటం చేయబోతున్నాడు? అన్ని ఆర్డీఓ కార్యాలయం ముందు రేపు పోరాటం జరగబోతుంది. ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే నరేందర్ రెడ్డి గారు, రేపు ఏంది మీ యొక్క పోరుబాట? ముందుగా 9 టీవీ ఛానల్ ప్రేక్షకులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మీతో కూడా మొదటిసారి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క అన్నదాత పోరు 9వ తేదీ కార్యక్రమం దేనివల్ల మనం చేయాల్సి వస్తుందంటే, ఈ యొక్క ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతుల్ని ఆదుకునే దాంట్లో పూర్తిగా విఫలమైంది. కనీసం యూరియాని కూడా సకాలంలో అందించలేక, సకాలంలో యూరియాని అందించకపోతే పంట మనకి అధికంగా దిగుబడి రాదు. అసలే రైతు రేట్లు లేక, ధాన్యంకి సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న సమయంలో ఈ యూరియాని కూడా సరిగ్గా అందించలేని అసమర్థత ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వంలా ఈ కూటమి ప్రభుత్వం తయారైంది. ఎందుకు చెప్తున్నానంటే, నేను గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇటువంటి స్థితిని మేము చూడలేదు. గ్రామంలో నేను ఉంటాను, జగదేపేట గ్రామంలో నేను ఉంటాను. అక్కడే ఆర్బీకే కేంద్రం కూడా మేమే మాకున్న ఇల్లునే మేము ఇచ్చినాము. ఎప్పుడు కూడా మేము ఇట్లా ఫేస్ చేసిన లేదు. స్వయంగా ఎవరైనా రికమెండేషన్లు దేనికి చేస్తారండి? ఒక ఉద్యోగం కోసం రికమెండ్ చేస్తారు, లేదంటే ఒక ట్రాన్స్ఫర్ కోసం రికమెండ్ చేస్తారు. ఈ దద్దం ప్రభుత్వంలో యూరియా కూడా రికమెండ్ చేసిన పరిస్థితి వచ్చింది. నేనే కనీసం ఒక 10 కట్టలు ఇండి, 5 కట్టలు ఇండి నేనే ఫోన్ చేసి సొసైటీ వాళ్ళకి నేనే అడిగాను. అంటే ఈ యూరియాను కూడా రికమెండేషన్లు చేసే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఆలోచించుకోవాలి. అంటే నెల్లూరు జిల్లాలో భూమిల్లో నత్రజని శాతం ఎక్కువ ఉంది కాబట్టి యూరియా ఏమన్నా తగ్గించారని భావించచ్చా? యూరియా వాడకం ఎక్కువైపోద్దని? లేదు, మీరు యాక్చువల్గా చెప్పాలంటే, మీ సొసైటీస్కి రావాల్సినంత యూరియా గవర్నమెంట్ ద్వారా సప్లై చేయాల్సిన సప్లై సొసైటీస్కి ఇవ్వకుండా, సొసైటీస్ కావచ్చు, లేకుంటే కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, వాటికి ఇవ్వకుండా ఎక్కువ శాతం మనకి బయట డలార్లకి ఇవ్వడం ద్వారా సొసైటీస్లో లేకుండా పోయింది. అది 280 రూపాయల లెక్కన మనకు ఆ రోజు యూరియా గట్ట లభించేది. ఈరోజు దాదాపు 480-500 రూపాయల లెక్కన చొప్పున బయట మనకి దొరకడం జరుగుతుంది. అది కూడా మళ్ళీ కూడా కొంత కొరతగానే ఉంది. అది కూడా అంటే నా యొక్క అభిప్రాయం ఏంటంటే, వీరు ఆ యొక్క రైతులు వేసిన పంటని ఎన్ని ఎకరాలు వేసారు, ఎంత అనే దాని మీద వీళ్ళు అవగాహన లేకుండా ఉండడం వల్ల నాకు ఈ యొక్క జరిగింది అనుకుంటున్నాను. అంతకుముందు ఏంటంటే, రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ క్రాప్ ద్వారా చేసుకునేవాళ్ళు. అప్పుడు ఖచ్చితంగా మనకి ఏదన్నా లిటిల్ బిట్ ఒక 10%, 5% ఏదన్నా కొద్దిగా అటు ఇటు ఉండేది. కానీ మ్యాక్సిమం మనకి ఎంత యూరియా కావాలనేది మనకు తెలిసిపోయేది. దాని ద్వారా మనకి పైనుంచి గవర్నమెంట్ మనకి ఇచ్చేది. దాని ద్వారా ఎవరికి కూడా అంత ఇబ్బంది జరిగేది కాదు. నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమ్మఒడి అనేదాన్ని తల్లికి వందనం అనే దాని మీద మార్చుకొని చేశారు. అలాగే నువ్వు చెప్పినట్టు రైతు భరోసా మనం ఇచ్చినాము, అన్నదాత సుఖీభావ అని అంది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు కూడా ఏదో పేరు పెట్టి అన్నదాత చేసుకొని తప్పేం లేదు కదా. నువ్వు ఆ స్కీమ్ని నువ్వు రన్ చేస్తున్నావు కదా. నువ్వేం ఆ స్కీములు పేర్లు మార్చుకుని రన్ చేసినావు. ఈ రైతు భరోసా కేంద్రాలను కూడా నువ్వు ఏదో ఇంకొక అన్నదాత కేంద్రమో లేకపోతే ఏదో నీ దోచిన పేరు పెట్టుకుని నువ్వు రన్ చేసుకొని నువ్వు ఈ విధంగా రైతులను ఇబ్బంది లేకుండా చేస్తే మంచిదే కదా అని నా అభిప్రాయం.
అంటే ఒకటి ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం చెప్పండి. మీరు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గోల్మాల్ జరగలేదంటారా? నాకు తెలిసి జరుగుంటే ఏదైనా 5% ఏదైనా జరుగుండొచ్చు, కానీ నాకు తెలిసిన జరగలేదని నేను భావిస్తున్నా. ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా జరుగుంటే ఒక 5% 10% జరిగి ఉండొచ్చేమో, అది కూడా నాకు కరెక్ట్గా నేను చెప్పలేను, కానీ మ్యాక్సిమం అయితే జరగలేదండి. మ్యాక్సిమం అయితే జనరల్గా ఒక ఎరువులు పంపిణీ విధానం ఎట్లుంటుందంటే ఆర్బీకేసు, అదేవిధంగా సొసైటీలు, అదేవిధంగా వచ్చి ఈ కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి 70% ఒక యూరియా కానీ, డిఏపి కానీ, ఇంకోటి కానీ నత్రజని కానీ, భాస్వరం కానీ, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ 70% వచ్చి ఇది ప్రైవేట్ సెక్టర్, 30% ప్రైవేట్ సెక్టర్కి ఇస్తారు, 30% వచ్చి బయటికి ఇస్తారు. కానీ ఆ విధానం ఇప్పుడు జరిగిందా లేదా? అదే అక్కడే అనుమానం వేస్తూ ఉంది. మీరు చెప్పిన దగ్గర అనుమానం వేస్తూ ఉంది. 70% బయటకు వెళ్ళిందనేది నాకు అభిప్రాయం. 30% రైతులకు సంబంధించినటువంటి సహకార బ్యాంకుల ద్వారా కావచ్చు, ఇంకా ఇతర సంబంధించినటువంటి వాటిల్లో అందుబాటులో చెప్పినట్టు దాంట్లో వచ్చినాయి అనుకుంటున్నాను. 70% బయట డలార్లకే, బయట మార్కెట్కే తరలించినట్టుగా నాకు కొద్దిగా అనుమానం వేస్తూ ఉంది. ప్లస్ నాకు అంటే బయట పోయిన దానికన్నా నాకు మేజర్గా నేను భావించేది ఏంటంటే, వీళ్ళు క్రాప్ ఎంత వేసే రైతులు పంట ఎన్ని ఎకరాలు వేసే దాని మీద వీళ్ళు ఫెయిల్యూర్ అనేది నా భావన. బుకింగ్ కూడా చక్కగా నా భావన ఫెయిల్యూర్ అయ్యారని అనిపిస్తూ ఉంది. లేకుండా ఉంటే ఇది అసలు రైతులు క్యూలో నిలబడి యూరియా నిలబడేది ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు. గత 5 ఏళ్ళలో కాదా మనం ఏ రోజు కూడా ఇది చూసింది, ఎప్పుడో చూసినా నాకు తెలిసినంత వరకు అది కూడా గుర్తుకోలేదు. ఈ మధ్య ఈ క్యూలో నిలబడేది ఏంది, చెప్పులు పెట్టేది ఏంది, పాస్బుక్లు పెట్టేది ఏంది, గంటలు యూరియా కోసం నిలబడేది ఏంది. దాన్ని ఏదో ఆయన మినిస్టర్ గారు బఫే భోజనానికి పోతే నిలబడరా అని ఆయన చెప్పడం, ఇవన్నీ హాస్యాస్పదంగా ఉండేది తప్పితే బఫేకి దీనికి ఏం సంబంధం, దీన్ని లింక్ ఎట్టగలుగుతారు? అంటే సరైన ప్రణాళికలు వ్యవసాయ శాఖ చేయలేదు. వ్యవసాయ శాఖ సరైన ప్రణాళిక చేసి ఉంటే దానికి సంబంధించిన సమీక్షనే జరగలేదు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇది మీరు చెప్పినట్టు రబీ ఖరీఫ్ ఇది ఖరీఫ్ సీజన్లో ఏం జరుగుతుంది అనే దాని మీద అసలు ఎక్కడ కూడా వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, సంథింగ్ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక మంత్రులు కావచ్చు, ఎవరైనా అసలు ఎక్కడ దాని గురించి సమీక్ష పెట్టారు? ఇప్పుడు యూరియా కొరత అనేది వాస్తవంగా అయితే ఈ 25 రోజుల ముందు కూడా ఇంకా ఎక్కువ ఉండింది మనకి ఇది ఈ పైరుకి. ఇప్పుడు యాక్చువల్లీ నిన్న ఫోన్ చేశాను నేను మా సొసైటీ వాళ్ళు, కనీసం కట్టన్నా ఉందా యూరియా అని. లేదు సార్ అన్నాడు. ఇప్పుడు వస్తుంది అన్న, తెలియదు సార్ అన్నాడు. తెలియదేందా అంటే మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అన్నాడు. ఎందుకు అడిగానంటే ఇప్పుడు టెంకాయ తోటలు ఉన్నాయి, అరటి తోటలు ఉన్నాయి, వాటికి యూరియా వేయాలి. పైరైతే అయిపోయింది అనుకోండి, కోతలకు వచ్చింది కాకుండా మిగిలిన కమర్షియల్ వాటికి వేయాలి కదా. వాటికి ఆ సకాలం వాటికి వేస్తేనే కదా అవి కూడా ఈల్డింగ్ వస్తాయి. వాళ్ళు లేదని చెప్తున్నారు, ఇప్పుడు వద్దని తెలియదని చెప్తున్నారు. అంటే అసలు ఎప్పుడో దోడు తెలియని పక్షంలో అంటే ఈ ప్రభుత్వం ఇంక నేను చేస్తున్నట్టు కళ్ళు మూసుకొని ఉన్నట్టున్నారు అంతే. నేను యాక్చువల్గా ఒకటే నేను చెప్పేది, ఏ రోజు చంద్రబాబు నాయుడు వచ్చినా రైతులని పూర్తి స్థాయిలో విస్తరించి తప్పితే అనదొక్కే పరిస్థితి. అసలు పాతాలో దుక్కేస్తాడు. చెప్పే మాటలు వేరు, అన్నదాత రాజా, రైతు లేదా రాజు లేదంటారు. అవి డైలాగ్ మాత్రం భలే ఉంటాయి, దానికి మాత్రం ఆచరణ మాత్రం 0 ఉంటుంది. 2014 నుంచి 2019 దాకా చూసినాం కదా. ఆయన ఇప్పుడనే కాదులేండి, ఆయన ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఉచిత కరెంట్ ఇస్తే బట్టల ఆరేసుకోవాలనే కాడి నుంచి ఆ రోజు కరెంటు సంబంధించినటువంటి హైదరాబాద్లో బషీర్బాగ్లో జరిగినటువంటి మీకు ఆ ధర్నా కాల్పులు కావచ్చు, ఎన్ని కూడా కావచ్చు, ఏ రోజు కూడా ఆయన రైతులకి చెప్పే మాటల్లో వేరు ఉంటాయి. కానీ రైతుని ఏ రోజు కార్పొరేట్ సంస్థలకి ఇచ్చే అంత ప్రిఫరెన్స్ రైతులకి 10% కూడా ఇవ్వడు ఆయన. అది మనం చూస్తున్నదే, అందరూ తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ప్లస్ నేను కూడా మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పింది ఒకటే, అమరావతి మీద మీరు పెట్టినటువంటి కాన్సన్ట్రేషను కనీసం రైతులను 50% పెట్టండి. అమరావతి మీకు సరిపోతే కొరవంతా ఏమవ్వాలా, కొరవ వ్యవస్థలన్నీ ఏమైపోవాలా అనే ఆలోచన లేకుండా మీరు ప్రయాణం చేస్తున్నారు. అమరావతి వద్దని ఎవరు ఏం చెప్పలేదు, మాకేం అమరావతి క్యాపిటల్ కావాలనేది మేము అందరి కోరిక, అందరూ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అందరికీ ఉండే కోరిక ఏంటంటే మనకు రాజధాని కావాలని కోరుకుంది, తప్పేం లేదు. కానీ పూర్తిగా అమరావతి మీద నేను పెట్టేస్తాను, మొత్తం దాన్ని చేసేస్తాను అంటున్నారు. కొరవన్ని వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసేసి నువ్వు దాన్నే పట్టుకుని ఊలాడితే అది అవతాలేదు అసలు తెలియదు.
దానివల్ల చాలా నష్టపోతున్నామని నా భావన. ఆయన కొరబాటుల మీద కూడా దృష్టి పెట్టాలని మేము ఆయన కోరుకునేది. అంటే ఎన్నికల ముందు కూటమిలో ఉన్న నాయకులందరూ బీజేపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అంటే ఈ కూటమి నాయకులందరూ కలిసి సీఎంగా టీడీపీకి ఇచ్చి చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా అని అనుకున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యవహారం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఎందుకు రైతుల విషయాన్ని ప్రశ్నించలేకపోతున్నారు? నేను ఆ కాపురం నుంచి వచ్చినానండి. నేను ప్రజారాజ్యంలో నేను పనిచేసిన ఆ కాపురం నుంచి కూడా నేను ఆ కాపురంలో కొన్ని 4-5 ఏళ్ళు నేను వాటిని సంసారం చేసినాండి ఆ పార్టీలో. ప్రజారాజ్యంలో నేను ఆయన యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే నేను నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేసినాను. అయితే అది కొద్ది కాలంగా తక్కువ పీరియడ్ అది. ఏంటంటే అది ఇవ్వడం కూడా మాకు లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఒక 8 నెలలు ముందు ఇచ్చినారు ఆ యొక్క పోస్ట్ నాకు. యాక్చువల్గా నేను కోవూరు కూడా పోటీ చేయాలని ఆలోచనతో నేను దురదృష్టశాతం మునియమ్మ గారికి ఇచ్చారు, ఎస్టీగా ఏదో ఇవ్వాలని ఇచ్చారు. సరే అదొక ఓకే, దాని గురించి కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యవహారశీలి ఎలా 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 ఉందంటే, అంటే ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు యాక్చువల్గా మొన్న కూటమి గెలిచే దాంట్లో ఆయన పాత్ర అయితే చాలా ప్రముఖంగా పోషించాడు. ఆయన గెలుపు కారణాలు కూడా ఆయన వల్ల కొంత రావడం, ఈరోజు మీరు చెప్పినట్టు 164 సీట్లు వచ్చే దాంట్లో ఆయన మేజర్ పాత్ర పోషించాడు. ప్లస్ ఆయన కూడా ఏం చెప్పినాడంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మరని, ఇది జనాలు నమ్మరని ఆయన ఏం చెప్పినాడు, చంద్రబాబు నాయుడు గారు చేయించే బాధ్యత నేను తీసుకుంటా, నేను నా మీద దానికి అని చెప్పడంతో కొంత అది జనాల్లో కూడా పోవడం, కొంత వాళ్ళు ఇన్ని సీట్లు రావడానికి కారణం కూడా అయింది. అది గెలిచిన రోజు నుంచి ఈరోజు దాకా చూస్తే ఏ విషయం కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి బాగలేదు. ఎన్నో జరిగినాయి, ఎన్నో అరాచకాలు జరిగినాయి. మీకు తెలియదు, నేను చెప్పుకుంటూ పోతే మనం చాలా ఉన్నాయి. యాక్చువల్గా సుగాలి ప్రీతి గారి గురించే చూసుకుందాం, 30,000 అమ్మాయిల గురించే చూసుకుందాం, ఆయన ఎలక్షన్స్లో ప్రచారం చేసినట్టు ఈ 2 గురించే మనం మేజర్ మాట్లాడుకున్నా ఎక్కడ కూడా ఏమీ జరిగింది ఏమి లేదు. 30 ఏళ్ళలో కానీ కనీసం 3 కూడా తెచ్చిన పాపానికి పోలా. ఇంత ఇప్పుడు ఒకటి రైతు పండించిన ఏ పంటకైనా ఎక్కడ గిట్టుబాటు ధర ఉందండి? ఉల్లికి లేదు, పత్తికి లేదు, చీనీకి లేదు, మామిడికి లేదు, దేనికి? అంటే మన జిల్లాలో ముఖ్యంగా వరి అంటే వరి గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. ఇవన్నీ కూడా పొగాకు లేదు, ఎన్నిటికి కూడా మిర్చికి లేదు, ఇవన్నిటి కూడా ఎక్కడైనా ఆయన అడిగిన పాపానికి పోలేదు కదా. గవర్నమెంట్ కనీసం అంటే డిమాండ్ చేయకపోయినా కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యం అయినటువంటి ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్యం కాబట్టి కనీసం ఆయన మాట్లాడాడని కూడా ఎక్కడ లేదు. రైతుల గురించి చంద్రబాబు నాయుడుతో సీఎం గారితో కూర్చొని మాట్లాడాడు, దాని గురించి చర్చించారు అనేది ఎక్కడ రాలి. అంటే ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా తప్పించుకునే ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి. మహిళల మీద చెయ్యేస్తే నేను ఊరుకోను, అసలు నేను తాట తీస్తా, తోలు తీస్తా, ఏదేదో చెప్పాడు కదా. ఆయన చెప్పినట్టు సినిమా డైలాగులు ఆయన వాడినట్టు ఊడు వాడు, ప్లస్ సినిమా డైలాగులు ఆయన వాడినట్టు ఊడు వాడు. సినిమా డైలాగుల్లో ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పిన తర్వాత సినిమా మామూలుగా నేను సినిమాలు తీసినండే కాబట్టి ఆ డైలాగ్ చెప్పిన తర్వాత మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఆ డైలాగ్ చెప్పలేరు వాళ్ళు. అదే టైపు. అంటే పవన్ కళ్యాణ్ రైతుల సమస్యలు మర్చిపోతున్నాడు, రాష్ట్రంలో ఉండే అనేక సమస్యలు మర్చిపోతున్నాడు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ అసలు అడ్రస్లేదు అంటాడు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల కోసం ప్రశ్నించుకుంటున్నాడండి. ఇప్పుడు మొన్న హరిహర వీరమల్లు టికెట్ రేట్ల కోసం ఆయన ప్రశ్నించుకొని టికెట్ రేట్లు తెచ్చుకున్నాడు. సరే, ఆ సినిమా అయిపోయింది. ఇప్పుడు ఓజీ అనేది ఒకటి సినిమా రిలీజ్ అవబోతూ ఉంది త్వరలోనే. దాని ప్రమోషన్ మీద ఆయన ప్రశ్నించుకుంటున్నాడు. దాని తర్వాత ఆయన ప్రమోషన్ తర్వాత ఆయన ఫస్ట్ ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ మీద ఆయన ప్రశ్నించుకుంటున్నాడు. తర్వాత ఆయన చెప్పినట్టు రేపు ఈవెంట్ జరగద్ది, దాని మీద ఆయన ఫోకస్ పెట్టుకున్నాడు. కానీ ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండిన మీరు ఆ రోజు ఏదో ప్రగోగాలు బలికి ఏదేదో చెప్పి కనీసం ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిన పాపానికి పోలా. ఇట్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఆ రైతులకు ఏదో ఒకటి కేంద్రంలో మీరే కదా, ఇప్పుడు కేంద్రంతో మీరు సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు కదా, మీరు కనీసం అక్కడికన్నా పోయి ఏదైనా మాట్లాడారా? ఏం లేదే. అదే నేను చెప్పేది, పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో విఫలమయ్యాడని నా యొక్క అభిప్రాయం.
అంటే రాష్ట్ర వైసీపీ గవర్నమెంట్లో మన జిల్లాలో ధాన్యం ప్రధానమైన పంట. ధాన్యం ధరలకి ప్రస్తుత గవర్నమెంట్ ధరలకి చాలా అసలు అది నక్కకి నాగలోకం తేడా ఉందండి. పోయిన గవర్నమెంట్లో యాక్చువల్గా అయితే నేను ఊర్లోనే ఉంటాను కదా, నేనే నెల్లూరులో ఉండేవాడిని కాదు, జగదేపేటలో ఉండేవాడిని. ప్రతి ఒక్కరూ నాకు ఈ క్రాప్ నాకు ఎకరాకి 75,000 మిగిలింది అని సంతోషంగా ఉండే రైతుల పరిస్థితి. అంటే 22,000 నుంచి 23,000, 20,000 నుంచి 24 అట్లా పోయింది. ఇప్పుడు 15,000-16,000కి పడిపోయింది. 15,000-16,000 పడిపోతే 10,000 అక్కడే మనకి మార్జిన్ మిగిలేదు అక్కడే కదా. అంతే, అది మిగిలేదు అక్కడికి మనకి పోయింది కదా. ప్లస్ ఎత్తుకుంటే ధాన్యం ఈరోజు మీరు చెప్పినట్టు ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. నిన్నగా మేమేదో మొన్న ఈరోజు రేపు కోరుబాటు పెడతామని చెప్పేదో దాని తర్వాత జేసీ గారు త్వరలోనో రేపు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ పంట అసలు మీకు కొనము అనేది గవర్నమెంట్ ఒక ఆలోచన అండి. లేకుండా అంటే ఇప్పుడు దాకా ధాన్య కేంద్రం ఏర్పాటు చేయకుండా పోవడం, మేమేదో చేస్తా అంటే మీరు పెట్టేది ఏంటి అసలు? రైతులు ఆల్రెడీ జరుగుతుంది, వరకాలు జరుగుతూ ఉండే, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 30% అయిపోయింది. ఈరోజు దిక్కుముక్కు లేకుండా మేమేదో రేపు చేయబోతున్నామని వెంటనే మీరు ఓపెన్ అసలు వాళ్ళకి కొనే ఉద్దేశం లేదు గవర్నమెంట్కి. కాకపోతే మనం తెచ్చుతున్నటువంటి ప్రెషర్ వల్ల ఏదో ఒకటి చేయకపోతే మనం మళ్ళీ ఇబ్బంది పడతామనే ఆలోచనతో వాళ్ళు మళ్ళీ వెంటనే డెసిషన్ తీసుకున్నారన్నారు. అది ఎంతవరకు నిజం నాకు కరెక్ట్గా తెలియదు. ధరల స్థిరీకరణ కోసం ఈ ప్రభుత్వం ఎలాంటి నిధి ఎక్కడ స్థిరీకరణ నిధి అనేది అసలు లేదు. దాని గురించి అసలు అనుకునేవాళ్ళు లేడు, అసలు దాని గురించి మాట్లాడేవాళ్ళు లేడు. అది అంతే. ఇప్పుడు ఒకటండి, రాజశేఖర రెడ్డి గారు, పెద్ద రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, నిత్యం వాళ్ళు రైతుల పట్ల వాళ్ళకు ఉన్నట్టు ప్రేమాభిమానాలు ఈ కూటమి వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు. అసలు వాళ్ళకి పట్టణం కూడా పట్టదు. ఎంతసేపటికి కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేంత ప్రిఫరెన్స్ రైతులకి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆయన అంతే. ఆయన తత్వం అది మాటల్లో చెప్తాడు కానీ ఆయన ఏమి చేతల్లో ఏమి రైతులకి ఇప్పుడు కూడా ఆయన చేసింది ఏమి లేదు. ఇప్పుడు కూడా ఎంతసేపటికి నేను అమరావతిని సింగపూర్ చేస్తా, లేకుంటే జపాన్ చేస్తా, వియత్నాం చేస్తా అనే ఆలోచనలో ఉంటారు తప్పితే, ఈ అమరావతిని నువ్వు చెప్పినట్టు సింగపూర్ చేస్తే ఏమి ముందు చుట్టూ అంతా అందరూ మునిగిపోయి ఇబ్బందులు పడేది పోతే అదొకటే సింగపూర్ అయిపోతే దానివల్ల ఉపయోగం ఏముందని. అంటే ఇప్పుడు అమరావతి అనే దాని మీద కూడా అనేక విమర్శలు ఉన్నాయి. అమరావతి ఒక్కదాని మీదే కాన్సన్ట్రేషన్ చేయడం, రాష్ట్రాన్ని మొత్తం వదిలేయడం, పెట్టుబడులన్నీ ఆడ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఎకనామికల్గా బాగా డౌన్ అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎకనామికల్గా అయితే వాస్తవంగా జీడిపి అయితే పూర్తిగా పడిపోయిందండి. ఏం లేదు వీళ్ళు. ఎందుకంటే మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అంటే పోయిన 5 yearsలో నేను ఊర్లోనే ఉంటాను కాబట్టి కొన్ని ఇబ్బందులు అయిన వాళ్ళు వచ్చి ఎంతో కొంత ఆర్థికంగా మాకు ఏదో హాస్పిటల్నో లేకుండా నడుస్తూ ఉంటారు, అది పెళ్ళనో. గత 5 సంవత్సరాల్లో మా కాడికి పెద్ద అసలు ఎవరు రాల, ఏదో మ్యాక్సిమం ఒకరిద్దరు తప్పితే వచ్చేవాళ్ళు. ఈరోజు అయితే చెప్తున్నా వాస్తవంగా రోజుకి 5 మంది వస్తున్నారు. రోజుకి 5 మంది ఫోన్లు, రోజుకి 5 మంది. ఏముంది ఫోన్ చేసి ఇబ్బంది, ఫోన్పే ఒకటి ఉంది కదా మళ్ళీ. అంటే అప్పుడే అర్థమవుతుంది అనమాట ఆర్థికంగా పరిస్థితి ఏ విధంగా ఉంటేనే. ఇప్పుడు వాడు దిగజారిపోతేనే కదా మన కాడికి వచ్చి అడుగుతారు. పోయిన 5 ఏళ్ళు రాలేదు కదా, ఈ 5 ఏళ్ళు ఎందుకు వస్తున్నారు, ఇది 1వ సంవత్సరంలో ఎందుకు వస్తున్నారు, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే ఇప్పుడు మనకి ఊళ్ళో కిరాణా కొట్లు ఉన్నాయి. కిరాణా కొట్లు అడిగా నేను, ఏదిరా పరిస్థితి, ఏం పరిస్థితి, ఏముంది అయిపోయాము, వ్యాపారాలు ఏడున్నాయి. ఒకప్పట్లో 10,000 జరుగుతుంది అంగడి ఇప్పుడు 6,000కి వచ్చేసింది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎకానమికల్గా మన పరిస్థితి ఎట్లా ఉంది. బాగా 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 ఇబ్బందుల్లో ఉన్నారు. ఏ వ్యాపారాలు సరిలేవు. మీరు చెప్పినట్టు ఆయన సేపటికి అమరావతి భ్రమరావతి ఆ చుట్టూ తిరుగుతుంది తప్పితే రాష్ట్రం అంతా చాలా చాలా ఇబ్బందుల్లో. రేపు 9వ తేదీ ఎలాంటి కార్యక్రమాన్ని మీరు ఆర్డీఓ ఆఫీసుల ముందు నిర్వహించబోతున్నారు? నేను చెప్పేది ఒకటే, రైతులకు మీరు ఎలాంటి పిలుపు ఇవ్వబోతున్నారు? జయరాజ్ గారు నేను చెప్పేది ఒకటే, జయరాజ్ గారు ఖచ్చితంగా నేను మా యొక్క ఆలోచన విధానం కావచ్చు, నా సొంత అభిప్రాయం కావచ్చు, పార్టీలకు అతీతంగా రమ్మని నేను పిలిపిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశంలో ఉండేవి కూడా రైతులు ఉన్నారు,
రైతులు రైతే తెలుగుదేశమా, కాంగ్రెసా, వైసీపీయా, సిపిఎమ్మా, సిపిఐయా, లేకుండా ఉంటే జనసేన ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనం పెద్ద ఎత్తున మన యొక్క గళాన్ని మన తద్వారా కలెక్టర్ గారికి అయితేనేమి, ఆర్డీఓ గారికి అయితేనేమి మనం వినిపించి విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గడగడలాడించేలాగా మనం చేయగలిగితేనే మన రైతులు రేపు రాబోయే రోజుల్లో అయినా సరే ఒక గిట్టుబాటు ధరలు కావచ్చు, ఇట్లాంటి యూరియా కొరతలు కావచ్చు, ఇవన్నీ కూడా తీరతాయనేది నా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా భారీ స్థాయిలో ప్రోగ్రాం నిర్వహించాలని నేను చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం కాబట్టి, అది నా సొంత మండలం ఇందూరుపేట మండలం కాబట్టి దాని ఎక్కువ సమీకరణ చేయాలని భావంతో ఉన్నాం. మా యొక్క పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పిలుపు మేరకు, అలాగనే ప్రసన్న కుమార్ రెడ్డి గారు సూచనల మేరకు మా యొక్క రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసి జరిగింది. బాగా గట్టిగా చేయాలమ్మా మనం అని చెప్పినారు. ప్లస్ మా జిల్లా నూతనంగా ఎన్నికైనటువంటి నరసింహారెడ్డి గారు అందరం కూడా మాట్లాడుకున్నాం. నిన్న కూడా మన ప్రెస్ మీట్ కోవూరులో జరిగింది. అందరం కూడా కలిసి మాట్లాడుకున్నాం. గట్టిగానే దీన్ని ప్రొటెస్ట్ చేస్తాం. తప్పకుండా రైతులకి అండగా నిలబడతాం. ఈ విషయమేనే కాదు, రైతులకి ఏ రోజు ఏ ఇబ్బందులైనా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధినాయకులు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఖచ్చితంగా రైతులకి ఏ రోజైనా సరే మా యొక్క పూర్తి మద్దతు వాళ్ళకు తెలియజేస్తూ. ఈ అజెండా ఏంది? రేపు మీరు ఏదైనా ఒక అజెండా సిద్ధం చేశారా రేపు ఆర్డీఓలకు ఇచ్చేదానికి? అంటే యూరియా కొరత అనేది మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దళాలకి ఎక్కువ వెళ్ళిపోయింది అనే దాని మీద గట్టిగా రేపు ప్రైవేట్ మార్కెట్ ఎక్కువ వెళ్ళిపోయింది. అసలే రైతులు గిట్టుబాటు ధరలు లేక నానా సంకనాగుతుంటే మళ్ళీ ఇక్కడ 280 రూపాయలు వచ్చేదాన్ని మళ్ళీ ఇంకో 280 డబుల్ రేట్లు పెట్టి కొని అసలే అతను గిట్టుబాటు కాకుండా ఈ దళారీ వ్యవస్థ ఎలా జరిగింది? ఇది ఎలా గవర్నమెంట్ తప్పిదినమా లేకపోతే ఎవరిది అనే దాని మీద గట్టిగా మనం రేపు ఆయన్ని కలెక్టర్ గారిని అడగడం జరుగుతుంది. అలాగనే గిట్టుబాటు ధర కల్పించమని కూడా గట్టిగా ఆయన్ని అడగడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఇన్పుట్ సబ్సిడీ గురించి కావచ్చు, రైతు బీమా గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. రైతు భరోసా ఇప్పుడు ఆయన పెట్టాడు కదా, అన్నదాత సుఖీభవ అని కూడా పెట్టారు. సెంట్రల్ సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. అది కూడా ఇచ్చిన పాపానికి ఏం బాగాలేదు. యాజ్ ఇట్ ఈస్గా మొన్న 5,000 చిల్లర ఎంతో సమ్ వేసారు. ప్లస్ మళ్ళీ పాత పద్ధతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సెంట్రల్ నుంచి వచ్చేటటువంటి దాన్ని కలిపి ఇచ్చారు. మేము అట్ట కాదు, మా స్టేట్ గవర్నమెంట్ 20,000 ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది మీకు అదనంగా రైతులకి వస్తుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు మేము కల్పిస్తామని కాడికి వచ్చారు. ఏదైనా అది అట్టే చెప్తున్నారు. అమ్మఒడైనా 15,000 రూపాయలు అందరికి ఇస్తామని చెప్పినారు. 15,000 రూపాయలు అమ్మకి వాళ్ళకే ఇచ్చేస్తామని చెప్పినారు. 13,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ 2,000 మెయింటెనెన్స్ పెట్టారు. పోయిన సంవత్సరం పెట్టినప్పుడేమో ఎవరు జబ్బులో పోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు జబ్బులో పోతుందా, లేకుంటే పార్టీ ఫండ్కి పోతుందా, లేకపోతే ఇంకో దానికి పోతుందా అనేది నానా మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఎవరికి బాడిపోతుంది అనేది ఆయన డైరెక్ట్గా స్కూల్స్కి వాళ్ళకి వేసాడు. ఇప్పుడు ఏదో సంథింగ్ కలెక్టర్కి అంటున్నారు. ఎక్కడండి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నారు. ఇది ఫస్ట్ దాంట్లో క్యాబినెట్ ఫస్ట్ అసెంబ్లీలోనే పెట్టారు. యాక్ట్ రద్దు అయింది. యాక్ట్ రద్దు చేయగలిగారా? ఇటీవల మోడీ చెప్పాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇక్కడ రద్దు చేయగలిగాడా అంటే నేను జరుగుతూ ఉంది. మొన్న కూడా మా ఊరు జరిగింది. లాస్ట్ అదే మా మండలంలో లాస్ట్ మా గంగపట్నం పంచాయతీ అంటే రామటిపాలెంలో అది కూడా మాది వస్తుంది ముదిరిపాలెం. ఈ లాస్ట్ మొన్న జరిగినాయి. ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంగతి నేను చెప్పేది. ఎక్కడ ఆగింది? ఏదన్నా చెప్పిన దాంట్లో ఒకటన్నా ఏమన్నా ఇప్పుడు అవన్నీ తప్పు అని అన్నప్పుడు మీరు ఆ తప్పుని సరిద్దా దానికన్నా మీరు దాంట్లోనే మళ్ళీ పోతున్నప్పుడు తప్పు ఎందుకని? ఆ రోజు ఆయన చేస్తే తప్పు, ఇప్పుడు ఇదే తప్పు కదా. కరెక్ట్. ఇవన్నీ ఎట్లుంటాయంటే మళ్ళీ అంత అనుభవజ్ఞుడు ఆయన. పెద్దలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఎందుకనో కొద్ది ఘాటి తప్పుతున్నాడు అనేది నా ఒక సొంత అభిప్రాయం. అంత ముందులాగా పాలన చేయటం లేదనేది నా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా మేము నా రాష్ట్రంలో రేపు జరిగిపోయే
అన్నదాత పౌరుకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రైతు విభాగ అధికార ప్రతినిధిగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క అన్నదాత పౌరుని సక్సెస్ చేయాలని భారీ స్థాయిలో గవర్నమెంట్ని నిలదీసి వారిని గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటట్టుగా చేసి తద్వారా రైతులకి మనం అండగా ఉండాలని, ఏ విషయమైనా సరే రైతుకి ఇబ్బంది జరిగే విషయమైనప్పుడు ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రైతులకి అండగా నిలబడాలని కూడా ఈ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది ఈనాటి రాష్ట్ర వైసీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి బట్టెపాటి నరేందర్ రెడ్డి అభిప్రాయం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్.